మాది పల్లెటూరు కాబట్టి పాడుబడ్డ ఇల్లులు ఉండడం చాలా కామన్. అలాగే ఆ ఇంట్లో ఏదో ఉందని చెప్పుకోవడం కూడా చాలా కామన్. అయితే మా ఇంటి పక్కన అలాంటి ఒక పాత ఇల్లు ఉండేది. మా పెద్దవాళ్ళు చెప్పడం ప్రకారం ఆ ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉండేది. కాకపోతే తన హస్బెండ్ చాలా చెడ్డవాడు. లైక్ అనుమానం ఉన్న హస్బెండ్ అనమాట. ఎందుకంటే అతని ఫస్ట్ వైఫ్ ఎవరితోనో లేచిపోవడం వల్ల అతనికి ఉన్న రెండో భార్య మీద కూడా ఎప్పుడూ అలాగే అనుమానపడుతూ ఉండేవాడు. అలా ఉండగా ఒకరోజు నైట్ బాగా తాగి వచ్చి తన భార్యని ఉరేసి చంపేసి ఎక్కడికో పారిపోయాడు. ఇదంతా నాకు మా పెద్దవాళ్ళు చెప్పిన విషయం. కాకపోతే ఒకరోజు నేను నైట్ ట్యూషన్ నుంచి వస్తుండగా నైట్ 9:30 అవుతుంది. మా వీధిలో ఒక్కటే స్ట్రీట్ ల్యాంప్ ఉండడం వల్ల ఆ ఇంటి దగ్గర చాలా చీకటిగా ఉండేది. నేను ఒక్కదాన్నే వస్తుండడం వల్ల నాకు ఆ ఇంటి నుంచి ఏవో శబ్దాలు వినిపించాయి. కాపాడండి నన్ను, మా ఆయన చంపేస్తున్నాడు అని. నాకు భయమేసి నేను పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి మా అమ్మ నాన్నలకి చెప్పాను. ఆ ఆ తర్వాత ఒక రోజంతా నాకు ఫీవర్ వచ్చింది. అప్పటి నుండి మా డాడీ నన్ను ట్యూషన్ నుంచి తీసుకురావడానికి వచ్చేవారు. నాకు తాయెత్తు కూడా కట్టించారు.